కొన్ని ఇయర్స్ తర్వాత మేము తిరుపతి అయితే ప్రయాణం అయిపోయాము. ఒక 3 మంత్స్ ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ తిరుపతికి అయితే వెళ్ళిపోయి కొండ అయితే ఎక్కేసాము. ఆ మంచు కొండల్లో అలా చూస్తూ వెళ్తూ ఉంటే ఆ స్వామివారి దగ్గరికి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత కొండపైకి వెళ్ళిపోయి దీపారాధన అయితే చేసుకున్నాము. మాకు వచ్చేసరికి ఈవినింగ్ స్లాట్ ఇచ్చారు 4కి. సో ఈవినింగ్ అయితే దర్శనం చేసుకొని అలా కాసేపు ఆ స్వామివారి మాడవీధుల దగ్గర అయితే కాసేపు అలా కూర్చొని ఉన్నాము. చాలా రష్గా ఉన్నారు. మేము వెళ్ళే టైంకి మాకు దర్శనం వచ్చేసరికి సాటర్డే అయ్యేసరికి ఇంకా రష్ ఎక్కువగా ఉన్నారు. అది కూడా సమ్మర్ సీజన్ అయ్యేసరికి ఇంకా హాలిడేస్ అందరికీ వస్తాయి కాబట్టి రష్ ఎక్కువగా ఉన్నారు. సో అప్పుడే మాడవీధుల్లో అలా కూర్చున్న వెంటనే ఆ స్వామివారు పవలింపు సేవ ముగించుకొని మాడవీధుల్లో ఊరేగింపుకైతే వచ్చారు. ఇలా స్వామివారికి ఏనుగులతో స్వాగతం పలుకుతూ ముందు 2 ఏనుగులు పెద్ద పెద్దవి, తర్వాత స్వామివారు కాగడ హారతితో వెనకాల ఊరేగింపు వస్తుంది. సో అలా కాసేపు ఆ స్వామివారిని చూస్తూ మనసులో తలుచుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాము. ఇలా మాకు శనివారం దర్శనం కలగటం చాలా సంతోషంగా అనిపించింది. ఆ స్వామివారి ఊరేగింపు అలానే పవలింపు సేవ చూసాము. చాలా హ్యాపీగా ఆనందంగా దర్శనం జరిగింది. అలానే స్వామివారి సేవ కూడా అలానే మాడవీధుల్లో ఇలా ఊరేగింపు చూడటం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా చూసి నమస్కారం చేసుకోండి ఆ స్వామివారికి. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఆ నైట్ అయితే తిరుమలలోనే ఉన్నాము. అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే కొండ కిందకి వచ్చేసేసాము. అది కూడా మార్నింగ్ వచ్చేస్తున్నాము. కొండపై నుంచి చూస్తుంటే చాలా బాగుంది వ్యూ అంతా కూడా. సో ఒక క్లిప్ అయితే తీశాను. కొండ కిందకి వచ్చేసి గోవిందరాజు స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ నుండి స్వామివారిని దర్శించుకొని తర్వాత కాళహస్తి అలానే కాణిపాకం కూడా వెళ్ళాను. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.